భూములు ఇస్తాం, భవనాలు కట్టిస్తాం. సర్కారు భూములు సత్వాకు సొమ్ములు, ఐటీ ముసుగులో అప్పనంగా భూములు, ఆపై రియల్ ఎస్టేట్ వ్యాపారం. బాబు సర్కారు బరితెగింపు. విశాఖలో వేల కోట్ల విలువైన భూమి రియల్ కంపెనీలు కారచౌకగా కేటాయింపు. సగం భూమిలో వాణిజ్య రెసిడెన్షియల్ భవనాలు కట్టి అద్దెలు వసూలు చేసుకునేందుకు పచ్చజెండా. ఇప్పుడు అసలు ప్రభుత్వాలు ఎంత దారుణంగా ఉన్నాయంటే, చంద్రబాబు నాయుడు గారు స్వయంగా కలెక్టర్ల సమావేశం పెట్టి, క్యాబినెట్ సమావేశాలు పెట్టి ఏం చెప్తున్నారు? మనకు ప్రజలు ఓట్లేసి గెలిపించారా, ప్రజలు గౌరవించాలి, ప్రజల కోసం మనం పనిచేయాలని చెప్పట్లే. పెట్టుబడిదారులను గౌరవించాలి, పెట్టుబడిదారులకు రెడ్ కార్పెట్లు వేయాలి, పెట్టుబడిదారులకు రెస్పెక్ట్ ఇవ్వాలి, వాళ్ళు ఏది అడిగితే అది ఇవ్వాలి ఎప్పుడంటే అప్పుడు అని చెప్తున్నారు. ఇక అదే ఇది. మొన్న రహేజా కంపెనీకి 27 ఎకరాలు ఇచ్చారు, రియల్ ఎస్టేట్ కంపెనీ. ఈరోజు సత్వా కంపెనీకి ఇచ్చారు. ఈ కంపెనీలకి ఎందుకు భూములు ఇస్తారో తెలుసా? ఇచ్చే దాంట్లో అసలు మరి దీంట్లో ఏం జరుగుతుందో ఈ ఉట్టినే అర్థం చేసుకోవచ్చు. ఈ రహేజా కంపెనీ కానీ, సత్వా కానీ ఇట్లాంటి కొన్ని కంపెనీలు ఉన్నాయి. వీళ్ళు ఏం చేయాలి? ఐటీ కంపెనీలు బెటరు. కేవలం బిల్డింగులు నిర్మిస్తారు, భవనాలు నిర్మిస్తారు. ఆ భవనాలు నిర్మిస్తానికి కూడా మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వమే కొంత షేర్ డబ్బులు కూడా ఇస్తారట. భూమితో పాటు రాయితీలతో పాటు డబ్బులు ఇస్తారు. అయిన ఖర్చులో కొంత ఒక 2,000 రూపాయలు ఏదో స్క్వేర్ ఫీట్కి మేము ఇస్తాం, మిగతాయి మీరు వేసుకొని నిర్మించండి, మీరు ఆడ గల్లాపేట పెట్టుకొని వసూలు చేసుకోండి. ఏంటి? రెంట్లు. ఆ భవనాలు నిర్మించి వచ్చే ఐటీ కంపెనీలు ఎవరైనా వస్తే వాళ్ళకి రెంట్కి ఇస్తారట. ఐటీ కంపెనీ వాడు వస్తాడు, రెంట్ ఇస్తాడు, వ్యాపారం చేసుకుంటాడు. మనం ప్రజల డబ్బులు 2,000 రూపాయలు స్క్వేర్ ఫీట్ పెట్టి ప్రజల భూమిని వానికి ఇచ్చి మధ్యలో ఇంకోటికో రహేజాకో సత్వాకో ఇచ్చి బిల్డింగ్లు కట్టిస్తారు. ఈ రెంట్ వసూలు చేసుకునేది ఎవరు? ప్రభుత్వానికి సంబంధం ఉండదట. మళ్ళీ కేవలం రహేజా సంస్థలో లేకపోతే సత్వా కంపెనీ ఇంకా XYZ ఎవరైతే ఉంటారో వాళ్ళు వసూలు చేసుకుంటారు. మరి దాని వెనక ఎవరున్నారు ఇంకా అనేది ఒక ప్రశ్న. ఇప్పుడు ఈ వసూలు చేసుకోవడానికి ప్రైవేట్ కంపెనీలు గల్లాలు పెట్టి టోల్ గేట్లు పెట్టి వసూలు చేసుకోవడానికి మీరు ఎందుకు వాళ్ళకి భూములు ఇవ్వాలి? మనమే నిర్మించుకోవచ్చు కదా. ఎక్కడో ఉన్న సత్వా కంపెనీ నిర్మిస్తున్నప్పుడు మనం ఎందుకు నిర్మించలేము అంటే, లేదు మనం నిర్మించలేము, వాళ్ళకి ఇవ్వాల్సిందే. దాని వెనక మరి ఎవరున్నారో ఇక మనం అర్థం చేసుకోవాలి. ఇది నడుస్తుంది. ఇట్లా సత్వా కంపెనీకి మొత్తం భూములు ఇస్తాం, భవనాలు కట్టిస్తాం, వాడుకోండి, తినండి, సంపాదించుకోండి. మాకు పవర్ ఉన్నా లేకపోయినా మీరు 10 కాలాల పాటు ఉంటే మేము కూడా 10 కాలాల పాటు ఉంటాం. ఈ క్విడ్ ప్రోకోల్ అన్నట్టు. మీకింత మాకింత, ఈ పంపకాలే వారు. పప్పు బెల్లం లెక్క పంచేస్తున్నారు భూముల్ని. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు ఉంది. ఇది ప్రజల సొమ్ము తీసిపోయి ప్రైవేట్ వాళ్ళకి దానం చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. దీనిపైన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడ్డారు, గమ్మత్తు ఎందుకని. మరి ఆయన కళ్ళ నుండి కనపడతలేదా, చెవులు నుండి వినపట్టలేదా? ప్రజలకి చాలా కన్ఫ్యూజన్ ఉంది. ఏంటి అప్పుడప్పుడు ఎప్పుడో మాట్లాడతారు. మళ్ళీ అరే భలే మాట్లాడినా అనుకుంటాం మనం, కథ మళ్ళీ సైలెంట్ అయ్యారు. మరి ఆడ స్విచ్ ఆన్ చేసినప్పుడు ఆయన మాట్లాడతారా? తెలవని పరిస్థితి. ఎందుకంటే చాలా దురదృష్టకరం. కొన్ని వేల కోట్ల రూపాయలకు సంబంధించిన ప్రభుత్వ ఆస్తిని ఈరోజు ప్రైవేట్ కంపెనీల చేతులు వన్స్ పెట్టడం జరిగిందంటే ఇక అది రాదు. వాళ్ళు లీగల్గా ఫైట్ చేస్తారు, లీజ్ రాసిస్తున్నారు మీరు. మీ ప్రభుత్వాలు శాశ్వతం కాదు. ఈరోజు ఇది ఉంటుంది, రేపు ఇంకోటి ఉంటుంది. కానీ ప్రభుత్వ ఆస్తిని కాపాడాల్సిన కస్టోడియన్సు ఆస్తుల్ని తెగనమ్మి లీజులకి ఇచ్చి ఇష్టం వచ్చినట్టు అడ్డగోలుగా బరి తెగించి చేస్తుంటే ప్రజలు ఏం చేయాలి? తిరగబడే రోజులు వస్తాయి. కాబట్టి ఇది ఇక అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు ఒక్కొక్కళ్ళకి ఇచ్చుకుంటా 2,000 రూపాయల చొప్పున ఎదురు చెల్లింపులాట చదరపడుకి కట్టడానికి, కట్టాక మళ్ళీ వసూలు చేసుకునేది వాళ్ళే.